నమస్కారం ఫ్రెండ్స్. ఆపన్న జాతకం. మన జీవితంలో మనం ఎంచుకునే మార్గమే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఒక తప్పు నమ్మకం, ఒక తప్పు నిర్ణయం మొత్తం జీవితాన్ని నాశనం చేయగలదు. ఈ నిజాన్ని తెలియజేసే బుద్ధుని గొప్ప జాతక కథను ఇప్పుడు వినబోతున్నారు. ఒకప్పుడు ఒక జ్ఞానవంతుడైన వ్యాపారి 500 మంది వ్యాపారులతో కలిసి దూర ప్రయాణానికి బయలుదేరారు. అదే సమయంలో మరో బృందం కూడా అదే మార్గంలో ప్రయాణం మొదలుపెట్టింది. మార్గమధ్యలో వారికి ఒక ప్రమాదకరమైన అడవి వచ్చింది. అక్కడ మాయలు చూపించే రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసులు ప్రయాణికులను మోసం చేయడానికి తాము మంచి మనుషుల్లా నటించారు. ముందు మంచినీరు ఉంది, మీ బరువైన నీటిని పారేయండి అని చెప్పారు. మొదటి బృందం వారి మాటలు నమ్మింది. నీటిని పారేసి ముందుకు వెళ్ళింది. చివరికి వారు నాశనం అయ్యారు. కానీ జ్ఞానవంతుడైన వ్యాపారి సందేహంతో ఆలోచించాడు. చూసి నిర్ధారించకుండా ఎలా నమ్మగలం? అతను నీటిని పారేయకుండా జాగ్రత్తగా ముందుకు సాగాడు. కొద్దిసేపటికి ముందు వెళ్ళిన బృందం నాశనం అయిన దృశ్యం కనిపించింది. అప్పుడు అందరికీ అర్థమైంది, అవివేకం ప్రాణాలను కూడా తీసేస్తుంది. జ్ఞానవంతుడైన నాయకుడు తన బృందాన్ని రక్షించి సురక్షితంగా గమ్యానికి చేరాడు. ఈ కథను చెప్పిన బుద్ధుడు ఇలా ఉపదేశించాడు: అబద్ధాలు, మోసాలు ప్రపంచంలో ఎప్పుడూ ఉంటాయి. కానీ వివేకంతో ఆలోచించేవారు మాత్రమే సురక్షితంగా ఉంటారు. ఈ జాతక కథ మనకు 3 గొప్ప పాఠాలు చెబుతుంది. వినిపించిన ప్రతిదాన్ని నమ్మకూడదు. సత్యాన్ని పరిశీలించి మాత్రమే నమ్మాలి. జ్ఞానం ప్రాణాలను కాపాడుతుంది. సరైన నిర్ణయం మొత్తం బృందాన్ని రక్షించింది. నాయకత్వం అంటే బాధ్యత. నిజమైన నాయకుడు ఇతరుల ప్రాణాలను కాపాడుతాడు. మన జీవితంలో కూడా ఎన్నో మాయలు కనిపిస్తాయి. కానీ వివేకం, జ్ఞానం, ధర్మం మనను సురక్షితంగా ఉంచుతాయి. ఇలాంటి బుద్ధుని జ్ఞాన కథల కోసం బోధిధమ్మ టాక్స్ను సబ్స్క్రైబ్ చేయండి.